హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. సో ఈరోజైతే రాఖీ ఫెస్టివల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను కదా, ప్లీజ్ ఏమనుకోవద్దు. సో రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అయాన్కి నేను ఎందుకు రాఖీ కడుతున్నానంటే వాళ్ళ సిస్టర్ అయితే ఆఫీస్కి వెళ్ళారండి, వాళ్ళకు లీవ్ లేదు ఈరోజు. సో తనైతే నైట్ వస్తుందన్నమాట. తను వచ్చేంత వరకు ఇంకా వాడు రాఖీ కట్టుకోకపోతే ఏడుస్తాడు కదా, అందుకని చెప్పి ఇక్కడ నేను కడుతున్నాను రాఖీ. ఏంటంటే ఇంకా తను ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ రాఖీ అయితే కడుతుంది అనమాట వాళ్ళ సిస్టర్. సో అంతలోపు అయితే నేను ఒక చిన్న బొమ్మ రాఖీ అయితే తీసుకొచ్చాను. ఎవ్రీ ఇయర్ వాళ్ళ సిస్టర్ కట్టినా నేను కూడా ఒక రాఖీ అయితే కడతాను అనమాట. సో మా తమ్ముడికి కట్టిన తర్వాత ఇంకా అయాన్కి, ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి, వాళ్ళందరికీ కట్టాను అనమాట. సో ఇక్కడ చూడండి, మా అన్నయ్య వాళ్ళ పాప హన్సీ మా అయాన్కి కూడా రాఖీ కడుతుంది అనమాట. సో వరుసకి వాళ్ళు వదిన మరిది అవుతారనమాట. బట్ అయినా కూడా కడుతుంది అనమాట మా హన్సీ కూడా. అండ్ ఇక్కడ మా మమ్మీకి కడుతున్నాను అనమాట రాఖీ. సో మేమైతే ఇంట్లో అందరం కట్టుకుంటామండి. ఇవేమంటారు, చిన్న రాఖీలేమో పూనం రాఖీలన్నీ, అవి మేము లేడీస్మి కట్టుకుంటాము. అండ్ పెద్ద రాఖీలేమో జెంట్స్కి కడతామన్నమాట. సో మా బ్రదర్స్కి, బ్రదర్స్ వాళ్ళ పిల్లలకి, అండ్ మా అయాన్కి అండ్ అందరికీ కడతామన్నమాట. ఈసారి ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ మామయ్య కూడా కట్టామన్నమాట. అండ్ మా డాడీకి కూడా కడతాము. ఇక్కడ ఫోటోకి అక్క కడుతుందనమాట. సో అక్క నేను ఇద్దరం రాఖీ కడతామన్నమాట. సో చిన్నప్పటి నుంచి అది అలవాటు. నాన్న లేకపోయినా కూడా నాన్న ఫోటోకి అయితే మేము రాఖీ కడతామన్నమాట. సో నాన్న ఉన్నప్పుడు కూడా మేమే కట్టేవాళ్ళం కదా, వాళ్ళకి సిస్టర్స్ లేరనమాట నాన్న వాళ్ళకి, వాళ్ళందరు బ్రదర్సే. సో ఇంకా నాన్నకు కూడా మేము ఎప్పుడు రాఖీ కట్టేవాళ్ళం కదా. సో ఫోటోకి అయితే మేము రాఖీ కడతామన్నమాట. నాన్న లేకపోయినా ఎప్పుడు మాతోనే ఉన్నట్టు మాకు. సో ఇక్కడైతే ఇంకా బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ పెడతాం అనమాట నాన్నకు కూడా. అండ్ తర్వాత ఇంకా రాఖీలు అయితే కట్టేసాం కదా, ఇప్పుడైతే స్వీట్స్ పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళ ఇళ్ళలోకి కూడా వెళ్ళాలి. ఇక్కడ తమ్ముడికి ఆఫీస్ టైం అయిపోయింది అనమాట, తమ్ముడికి కూడా లీవ్ లేదు. సో ఇంకా తమ్ముడికి కట్టేస్తే తమ్ముడు ఆఫీస్కి వెళ్తాడని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. అండ్ మా హస్బెండ్కి ఏమో మా అక్క కడుతుంది అనమాట రాఖీ, అండ్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా కడుతుంది రాఖీ. సో ఇక్కడైతే ఇంకా ఇట్లా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో పెద్దన్న వాళ్ళ ఇంటికి, ఇంకా రెండో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాము. తర్వాత మళ్ళీ మా థర్డ్ అన్నయ్య, ఫోర్త్ అన్నయ్య కూడా ఇక్కడే వస్తారనమాట. సో వాళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఒకరు, థర్డ్ ఫ్లోర్లో ఒకరు ఇలా ఉంటారనమాట. సో నేను ఇప్పుడే స్టెప్స్ అన్నీ ఎక్కకూడదని చెప్పి మా అన్నయ్య వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పామన్నమాట. సో ఇక్కడికే వచ్చి వాళ్ళు రాఖీ కట్టించుకుంటారు. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకొక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇక్కడ మా ఇషాన్ అయితే ఎంత అల్లరి చేస్తున్నాడో. అండ్ వాడికి ఏవో పాపడాలు దొరికాయి అనమాట. సో అవి ఆ కవర్ పట్టుకొని తింటున్నాడు. అండ్ మా హస్బెండ్ అంటే ఇషాన్కి చాలా ఇష్టం. మామ మామ అని చెప్పి ఫుల్ లవ్ చేస్తాడనమాట. మా హస్బెండ్కి కూడా ఇషాన్ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో ఇంకా ఇషాన్, మయాన్ ఇద్దరు చిన్నపిల్లలు, ఇటు అమ్మ వాళ్ళ సైడ్. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇంకొక ఇషాన్, మా మరిది వాళ్ళ బాబు అనమాట, వాడి పేరు కూడా ఇషాన్. సో ఇద్దరు ఇషాన్లు ఉన్నారు మా ఇంట్లో, ఒక మయాన్, ఒక అయాన్ అనమాట. సో ఇలా రైమింగ్ లాగా నలుగురు పేర్లు సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఇంకా రాఖీలు కట్టేసాం కదా, ఇంకా మేము హారతి అయితే ఇస్తున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, అక్కడ నేను మా హన్సీ ముగ్గురం కలిసి తిరుగుతున్నాం అనమాట అందరి ఇళ్ళకి. హన్సీ మా థర్డ్ అనే వాళ్ళ పాప అనమాట. సో ఇంకా అత్త అత్త అని చెప్పి మేము ఎక్కడున్నా కూడా మా హన్సీ మాతోనే ఉంటుంది. మస్తుంది నీ నవ్వు. ఎక్కువ
చిన్నగా చాలా చిన్నగా ఏ ఇట్లా పైన కర్రా మనకి రాఖీ కట్టింది ఇందాక అది. అమ్మాయి ఇది కలెక్షన్ ఎక్కువ ఉంది కదనే మొత్తం మామూలుగా లేదు కలెక్షన్ మీ తర్వాత ఏమనే అయ్యో నా చెయ్యి కూడా చేసుకుంటా మంచిగా ఇక్కడ మళ్ళొకసారి చేసుకోవాలి ట్యాంకర్ వస్తుండే అయితే కిసు 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 ఇట్లా ఇట్లా నువ్వే ఇది చూడు ఇప్పుడు కిస్ ఇస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి సెకండ్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో అందరం అట్లా కదలకుండా ఎందుకు చూస్తున్నామంటే మమ్మల్ని ఫోటో తీస్తున్నాడని అనుకున్నాం అనమాట. అక్కడేమో వీడియో తీస్తున్నా అని తర్వాత చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి నా కెమెరామ్యాన్ మా రిత్విక్. సో రిత్విక్ ఎవరు అంటే అన్సి వాళ్ళ బ్రదర్ అనమాట. సో అన్సికి ఇద్దరు బ్రదర్స్, రిత్విక్ ఒకరు, ఇషాన్ ఒకడు. సో వీళ్ళు ముగ్గురేమో థర్డ్ అనే వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా వీడే ఇషాన్. సో ఇక్కడ చూస్తున్నది మా సెకండ్ అన్నయ్య వదిన, ఇంకా చిన్న కొడుకు విశాల్. సో విశాల్ కన్నా పెద్దోడు ఉన్నాడు, వాడు ఇప్పుడు యూకేలో ఉంటున్నాడు అనమాట. సో ఇంకా వాడు ఇక్కడ లేడు. సో వాని రాఖీ కూడా మేము ఇక్కడ అప్పచెప్పామన్నమాట మా వదినకి. వచ్చిన తర్వాత మళ్ళీ మేము కడతాము, ఇంకా 2 months తర్వాత వస్తాడు వాడు. సో ఇక్కడ ఇంకా మా విశాల్కి, వదినకి, అన్నకి రాఖీ కట్టి ఇంకా మేమైతే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వదిన మాకు బట్టలు పెడుతున్నారు. ఈరోజైతే కంప్లీట్గా రిత్వికే నా కెమెరామ్యాన్ అనమాట. వాడే షూట్ చేశాడు మొత్తం అంతా కూడా. సో ఇంకా మా ఇషాన్ చూశారు కదా, బొట్టు పెట్టేటప్పుడు నేను పెడతా అంటాడు, మేము కూర్చుంటే నేను కూర్చుంటాం అంటాడు. అన్నీ ఫన్నీగా చేస్తాడనమాట. వాడు జస్ట్ సెకండ్ బర్త్డే అయిపోయింది అంతే. మా ఇషాన్, మా మరిది వాళ్ళ బాబు ఇషాన్, మా ఇద్దరు ఇషాన్లు వచ్చేసి వీడు చిన్న, మా మరిది వాళ్ళ బాబేమో పెద్ద. జస్ట్ 5 months డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్గా చేస్తాడు. ఇక్కడ వచ్చేసి మా థర్డ్ అన్నయ్య, ఫోర్త్ అన్నయ్య చెప్పాను కదా ఇందాక, నా కెమెరామ్యాన్ మధ్యలో కూర్చున్నాడు అనమాట. సో ఇప్పుడు మా మయాన్ రాలేదు, ఇంకా మా మయాన్ వచ్చేసి పడుకున్నాడు అనమాట. సో మళ్ళీ మా అన్నయ్య నైట్ తీసుకొని వస్తాడు. వాడికి మేము ఫస్ట్ రాఖీ కడుతున్నాం అనమాట. ఇయర్ 1 ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్ అయితే మేము చేస్తున్నాము. మేము మా మయాన్కి ఈసారి నేను ఒక బొమ్మ రాఖీ తీసుకొని వచ్చాను అనమాట. మయాన్కి, ఇషాన్కి, అయాన్కి సేమ్ రాఖీలు తీసుకొచ్చాను. ముగ్గురికి పింక్ కలర్ అనమాట. సో ఆ రాఖీలు అయితే నేను ఈసారి కడుతున్నాను అనమాట. ఇషాన్కి ఇప్పుడు కడతాను, అండ్ మయాన్కి నైట్ కడతాను అనమాట. వాడు పడుకున్నాడు. సో ఇదనమాట. ఇంకా మా రిత్విక్ అయితే నేను రాఖీ కడుతున్నాను. ఇంతకుముందుకు చెప్పిన కెమెరామ్యాన్ వీడే అనమాట. సో వీళ్ళ పిల్లలందరికీ మేమంటే చాలా ఇష్టం అండి. అత్త 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 అని చెప్పి మా చుట్టూనే తిరుగుతారు పిల్లలందరూ. ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంతమంది పిల్లలకి మేమిద్దరం అత్తలం అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. పిల్లలందరూ మా చుట్టే తిరుగుతూ ఉంటారు. మా హన్సి పాప, ఇంకా మా మయాన్ కూడా ఉంటే బాగుండేది, వాడేమో పడుకున్నాడని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే చిన్న పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే నిద్రలోంచి లేచి ఏడుస్తారనమాట. సో ఎందుకు ఇంకా సరే పడుకొని వాడు లేచిన తర్వాత కట్టొచ్చులే అని చెప్పి ఇంకా ఊరుకున్నాము. అండ్ ఇక్కడ మేము స్వీట్స్ ఇస్తుంటే వాడు కూడా అందరికీ స్వీట్స్ ఇస్తానని చెప్పి గోల్ అనమాట మా ఈశాన్. ఇంకా ఫైనల్లీ ఇంకా నైట్ అయితే పిల్లలు ఆఫీస్ నుంచి వచ్చారనమాట. ప్రణయ్ ఇంకా ప్రత్యూష ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా తమ్ముడేమో మధ్యాహ్నం వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి. వీళ్ళేమో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా రాఖీ అయితే కడుతుంది ప్రత్యూష. ఇంకా ప్రత్యూష ఏంటంటే ఖచ్చితంగా ప్రణయ్కి, అయాన్కి, వాళ్ళ బాబాయ్కి ముగ్గురికి రాఖీ కడుతుంది అనమాట. సో దాని రాఖీలో అదే సెలెక్ట్ చేసుకొని ఇంకా తీసుకుంటుంది అనమాట ఎవ్రీ ఇయర్. వీడేమో చిన్న బ్రదర్ దానికి. సో ఇంకా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాడు తెలుసా, అక్క ఎప్పుడు వస్తుంది, రాఖీ ఎప్పుడు కడుతుంది అని చెప్పి. చాలా ఇష్టం వాళ్ళకి అక్క అంటే. అండ్ ప్రణయ్కి కూడా నేను ఎవ్రీ ఇయర్ రాఖీ కడతాను అనమాట. చిన్నప్పటి నుంచి నేను రాఖీ కట్టడం అలవాటు అనమాట నాకు. సో ఇంకా నేనైతే ప్రణయ్కి రాఖీ కడుతున్నాను. ఇక్కడైతే వాళ్ళ చిన్న బ్రదర్కి ప్రత్యూష రాఖీ కడుతుంది.
సో మా గ్యాంగ్ పెద్దది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకైతే ఫుల్ బిజీ ఉంటుందన్నమాట రాఖీ ఫెస్టివల్ రోజు. చాలా బిజీగా తిరుగుతూనే ఉంటాము అక్క నేను ఇద్దరము. ఇక్కడ చూసారు కదా మా మయాన్ అనమాట. సో ఫస్ట్ టైం వాడు ఫ్రేమ్లో కనిపిస్తున్నాడు, చిట్టి పండు వాడు. సో వాడికైతే ఇంకా మేము రాఖీ అయితే కడతామన్నమాట ఇప్పుడు. చూసారు కదా కొంచెం నిద్రలో ఉన్నాడనమాట. సో అందుకనే డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ కొంచెం సేపు ఆడిపించామన్నమాట వాడిని. అయాన్తో ఆడుకుంటున్నాడు. అండ్ వాడికి కుక్కర్, మిక్సీ అంటే చాలా ఇష్టం. మిక్సీ గిన్నెలు, కుక్కర్ ఇవంటే చాలా ఇష్టం అనమాట. సో వాటితో అయితే ఆడుకుంటాడు అనమాట. ఆడుకున్న తర్వాత మేము రాఖీ అయితే కట్టాం వాడికి. కట్టిన తర్వాత ఇక్కడ మా ప్రత్యూష అక్కకి నాకి కూడా రాఖీ కడుతుంది అనమాట. సో ఇంకా తనతో కట్టించుకోకపోతే మళ్ళీ అది ఫీల్ అవుతుంది అని చెప్పి మేము మార్నింగ్ నుంచి రాఖీ కట్టుకోలేదు. తను వచ్చిన తర్వాత తనే కట్టిందనమాట మాకు రాఖీ. సో ఇట్లా ఫుల్ డే బిజీగా మా రాఖీ ఫెస్టివల్ అయితే జరుగుతుందనమాట. సో మీరందరూ ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి కమెంట్స్లో. అండ్ వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇంకా మా మయాన్కి, మా వదినకి రాఖీ కడుతున్నాం. మా అన్నయ్యకి అయితే ఆల్రెడీ కట్టామన్నమాట. సో మా మయాన్కి అయితే ఫస్ట్ రాఖీ అనమాట మేము కట్టేది ఇప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వదినకి ఇంకా మయాన్కి రాఖీ కట్టి స్వీట్స్ అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా మా హన్సీ కూడా రాఖీ కడుతుంది. హన్సీకి అక్క కదా హన్సీ మయాన్కి. సో హన్సీ కూడా రాఖీ కడుతుంది. ఇంకా చూడండి కట్నం ఎట్లా పెడుతున్నాడు చిన్నోడు, బొట్టు పెట్టి వాళ్ళ అక్కకి కట్నం పెడతాడనమాట. సో ఇలా అయితే మా రాఖీ ఫెస్టివల్ జరిగిందండి. మీరు ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి కమెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.